హలో ఎవ్రీవన్. సో గుడ్ ఈవినింగ్. ఫస్ట్ సెమ్కి సంబంధించి మనం ఇక్కడ ఒకటి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫైండ్ ద ఎన్వలప్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. సో ఇక్కడ ఏమన్నా చూడండి, ఫైండ్ ద ఎన్వలప్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ x by a plus y by b is equal to 1 where a plus b is equal to c, c is the constant. మనకి ఏమన్నాడంటే ఇక్కడ ఒక లైన్ ఇచ్చి ఈ లైన్కి ఎన్వలప్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఎన్వలప్ మీన్స్, ఎన్వలప్ అంటే ఏంటి అంటే ఇచ్చిన లైన్లో ఉన్న కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేస్తే వచ్చే ఆన్సర్ని ఎన్వలప్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ మనకు ఇక్కడ కాన్స్టెంట్స్ ఏమున్నాయి, ఏ కామా బి అనే కాన్స్టెంట్స్ ఉన్నాయి. అంటే ఈ ఏ కామా బి అనే కాన్స్టెంట్స్ని మనం ఇప్పుడు ఎలిమినేట్ చేయాలి. సో ఎలిమినేట్ చేస్తే మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో ఇందులో నుంచి ఏ కామా బిని ఎలిమినేట్ చేస్తే ఈ కండిషన్ యూజ్ చేసుకొని మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ని మనం ఎన్వలప్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బీ ఈజ్ ఈక్వల్ టు 1 అంటాం అనమాట. సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ క్లాస్, మన ఛానల్కి కనుక ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని ఇంటి వరకు చూడండి. సో లెట్ us స్టార్ట్ అవర్ ప్రాబ్లమ్. Find the envelope of the family of straight lines. So let us take the given line, that is x by a plus y by b is equal to 1, and the given condition a plus b is equal to c. Now we have to differentiate the given function, means we have to differentiate the given line with respect to t on both sides. Okay. సో టీతో ఎందుకు డిఫరెన్షియేషన్ చేస్తున్నారు సార్ అంటే, ఇక్కడ ఏ బి అనేవి కాన్స్టెంట్స్ అంటున్నాం, ఎక్స్ వై కూడా ఇండిపెండెంట్ ఆఫ్ ఏ కామా బి అన్నమాట. మీన్స్ ఇక్కడ మనం ఏని బిని ఎలిమినేట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో మనకు కాస్ టీటా ఉందనుకోండి, వై ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా అని ఉంటే ఏం చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ టు టీటాని డిఫరెన్షియేషన్ చేస్తున్నాం టీటాని ఎలిమినేట్ చేయడానికి. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏబిని ఎలిమినేట్ చేయాలి అంటే ఈ ఏ అండ్ బిని డిఫరెన్షియేట్ చేయాలి. ఓకేనా. డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత ఎలిమినేట్ చేయాలి. అంటే ఏని బిని కాన్స్టెంట్స్గా ట్రీట్ చేసుకోకుండా పారామీటర్స్గా డిసైడ్ చేసుకొని విత్ రెస్పెక్ట్ టు దట్ పారామీటర్స్ డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత ఈ కండిషన్ యూజ్ చేసుకొని వీ హ్యావ్ టు ఎలిమినేట్ ఏ కామా బి. ఓకే. సో హియర్ we have to treat a comma b as a parameters. We have to eliminate a comma b. That's why we are taking differentiating with respect to t on both sides for this equation number 1. So x is constant, y is constant. X into, for 1 by a differentiation is minus 1 by a square. Inner derivative for a it is dA by dt. Okay, inner derivative for a it is dA by dt. Then next y into, for 1 by b it is minus 1 by b square. Inner derivative for b is db by dt is equal to 0 we got, right? Is equal to 0 we got. Y we got 0. With respect to t, constant term is 0. So we got minus x by a square into dA by dt. If you bring this to this side it will be place, then y by b square db by dt we got. So this is the equation number 3. Let us take this as equation number 3. t minus ని ఇక్కడ సైడ్ తీసుకొని వస్తున్నాం, x by a square into dA by dt is equal to minus y by b square db by dt అని we wrote db by dt. ఓకేనా. దెన్ డిఫరెన్షియేట్ 2. సో ఇక్కడ రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కండిషన్ ఉంది. సో కండిషన్ ఆల్సో వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t ఆన్ బోత్ సైడ్స్. Then you will get, for a it is dA by dt, for b it is db by dt. C is a constant, he given in the question only. So differentiation of constant is 0. Now bring this db by dt to RHS side, then you will get dA by dt is equal to minus db by dt. Now see the equation 3 and equation 4. Divide equation 3 by equation 4, then you can eliminate dA by dt. So dividing equation 3 by equation 4, that is x by a square into dA by dt by dA by dt minus y by b square db by dt by minus db by dt. Let us take a constant, new constant, that is 1 by c. Okay,
Just we are considering this 2 is equal to some other constant 1 by c. Okay na. Now x by a square is equal to 1 by c we can write, and y by b square is equal to also 1 by c we can write. Okay, x by a square is equal to 1 by c, y by b square is equal to 1 by c. From this you will get a square is equal to cx. From this you will get b square is equal to cy. Let us take a is equal to c power of 1 by 2 x power of 1 by 2. If you bring this 2 to this side, then it will be c power of 1 by 2 x power of 1 by 2. If you bring 2 to this side, it will be c power of 1 by 2 y power of 1 by 2. Now substitute a and b values in the equation 2. He given one condition, no, a plus b is equal to c. Substitute in that a and b values here. If you substitute a comma b values in this condition, then you will get like this: c power of 1 by 2 x power of 1 by 2 plus c power of 1 by 2 y power of 1 by 2. Here c power of 1 by 2 is a constant into x power of 1 by 2 plus y power of 1 by 2. If you bring the c power of 1 by 2 to this side, then it will be c power of minus 1 by 2. Bases are equal, power should be added. Root x power of 1 by 2 is nothing but root x, y power of 1 by 2 is nothing but root y, is equal to c power of 1 minus 1 by 2, that is 2 minus 1 means 1 by 2, c power of 1 by 2. Finally we got root x plus root y is equal to c power of 1 by 2, that is root x plus root y is equal to root c. Therefore the required envelope is what? Root x plus root y is equal to root c, where c is a constant. Finally we eliminated here a comma b values, a comma b terms. So this is our required envelope of a given family of straight lines. I hope all you clear. So here what parameters he given, that parameters we have to eliminate by differentiating with respect to a, by differentiating this a and b terms. Actually if it is in theta, generally we differentiate with respect to theta, then we can eliminate. But here he given two terms, right? But here two parameters, that is a comma b. That's why we are taking one more extra variable, that is t, with respect to t. So right, so now if you observe this envelope of a given family of curves, family of lines, if you observe this, for each and every envelope problem we have to eliminate these parameters by applying any mathematics rule, any mathematic concept like differentiation, squaring and adding on both sides, anything, whatever we have that identities, we can use anything to modify, to convert a given line into without a parameters, right? That is without a and b. We got finally without a and b, that is root x plus root y is equal to root c, is the required envelope of a given family of curves. I hope all you clear. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.